వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. పహల్గామ్ అటాక్ తర్వాత భారత సైన్యం ప్రెసిషన్ స్ట్రైక్స్ చేసింది. ఆ తర్వాత పిక్చర్ అభి బాకీ హై అనుకుంటూ ప్రతి ఒక్కరూ ఎదురు చూశారు. యుద్ధం వస్తుంది అనుకున్నారు, పీఓకేను స్వాధీనం చేసుకుంటామనుకున్నారు, ఎట్ ద సేమ్ టైం పాక్కి బుద్ధి చెప్తామనుకున్నారు. అయితే సడన్గా కాల్పుల విరమణ ఎందుకు తెరపైకి వచ్చింది? ఆ తర్వాత ఏం జరిగింది? విరమణ ఒప్పందం వెనక అమెరికా, ట్రంప్ ఏమైనా ఉన్నారా? నెక్స్ట్ జరగబోయేటువంటి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? భారత స్ట్రాటజీ ఏంటి? మోదీ మైండ్లో ఏముంది? బోల్డ్ అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. వీటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సురేష్ గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు మీరు? సో ఆఫ్టర్ దిస్ ఒక కాన్ఫ్లిక్ట్ అనేది డెవలప్ అయింది, బోల్డ్ అంత యుద్ధం జరుగుతుంది అనేటువంటి ఒక అట్మాస్ఫియర్ వచ్చింది. పిక్చర్ అభి బాకీ హై అనేది మనోజ్ నరవనే ఎక్స్ ఆర్మీ చీఫ్ ట్వీట్ చేసిన తర్వాత ఏదో జరుగుతోంది అనేటువంటి అంచనాలు, ఊహలు అండ్ కీబోర్డ్లోనే యుద్ధం చేసేవాళ్ళు చాలామంది పెరిగారు కదా. సడన్గా అందరికీ ఒక పాజ్ అంటారా, ఫుల్ స్టాప్ అంటారా, కామా, బ్రేక్, ఏం జరిగింది అక్కడ? ఒక యుద్ధం అంటే ఎండ్ దాకా నడవదండి, నడుస్తూనే పోతుంది. మనం యుక్రెయిన్ రష్యా వార్ చూస్తున్నాం. అక్కడ తప్పేం జరిగిందంటే ఒక ఎండ్ గేమ్ లేదు. అంటే మేము ఇంత టెరిటరీ ఆక్యుపై చేసుకున్న తర్వాత మేము ఆపేస్తామని రష్యా చెప్పట్లేదు. యుక్రెయిన్ ఏమో మేము అందరి దగ్గర ఆయుధాలు తీసుకొని మిమ్మల్ని రష్యాని కొడతాం, మేము కూడా ఆపేస్తాం ఇక్కడని చెప్పట్లేదు. ఇక్కడ ఆల్మోస్ట్ 1,50,000 మంది చనిపోయారు సోల్జర్స్, అక్కడ కూడా 1,50,000 మంది చనిపోయారు. ఎంటైర్ జనరేషన్ పోయింది రష్యాలో కానీ యుక్రెయిన్లో కానీ. ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి 2-3 యంగ్స్టర్స్ చనిపోయారు ఈ వార్లో సోల్జర్స్గా. మీరు ఒక ఎండ్లెస్ వార్ పెట్టుకుంటే ఇట్లనే నడుస్తుంది. మీరు ఈవెన్ వరల్డ్ వార్ చూడండి, దానికి ఒక ఎండింగ్ ఉండే. వరల్డ్ వార్ 1 కానీ వరల్డ్ వార్ 2 కానీ ఏ యుద్ధమైనా దానికి ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది, దేనికి యుద్ధానికి వెళ్తున్నాం. ఇన్ దిస్ కేస్ ఇట్ వాజ్ నాట్ అ వార్, ఇట్ వాజ్ అ లిమిటెడ్ యాక్షన్. మనం ఏం చెప్పామంటే మా పహల్గామ్లో చేసిన టెర్రరిస్ట్ అటాక్ చేసిన వాళ్ళ మీద మేము దాడి చేస్తాం. సో ఇట్ కెన్ బి ఎనీ క్యాంప్స్ ఇన్ ఐదర్ పిఓకే ఆర్ పాకిస్తాన్. లిమిటెడ్ ఆబ్జెక్టివ్ ఉండే మన దగ్గర. సో మనం వీ అటాక్డ్ దోస్ క్యాంప్స్, డెస్ట్రాయిడ్ దమ్ టోటలీ. పాకిస్తాన్ ఏం చేయాలి అప్పుడు? మన దగ్గర ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్ మీద అటాక్ చేయాలి, కానీ మన దగ్గర టెర్రరిస్ట్ క్యాంప్స్ లేవు కదా. సో వాళ్ళు ఏం చేశారు, మన మీద ఉన్న సివిలియన్ ఏరియాస్ కానివ్వండి, మిలిటరీ బేసెస్ మీద దాడి చేయడం మొదలుపెట్టారు. డ్రోన్లు వాడారు, మిసైల్ వాడారు, అన్నీ వాడారు. అండ్ అమేజింగ్లీ వెల్ మన డిఫెన్స్ మెకానిజం చాలా బాగా పనిచేసింది. మీరు చూసుంటారు, ఫస్ట్ టైం మనం బ్యాటిల్ టెస్ట్ చేసాం చాలా ప్రోడక్ట్స్ని. అది S-400 ఉండొచ్చు, ఆకాష్ తీర్ సిస్టమ్ ఉండొచ్చు, పినాకా ఉండొచ్చు, ఏదైనా చాలా సిస్టమ్స్ ఉన్నాయి. అది కూడా నావిక్, మన శాటిలైట్ బేస్ కంట్రోల్ చేసే సాఫ్ట్వేర్ కానివ్వండి, గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ కానీ అన్నీ చాలా బాగా పనిచేసింది. దాని వెనక మొత్తం బయటకు వచ్చి అందరు మాట్లాడారు, కానీ చాలామంది మాట్లాడుతున్నారు, ఎస్పెషల్లీ ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. వాళ్ళ ప్రోడక్ట్స్ రేపు అమ్మాలి కదా వాళ్ళకు, దానికోసం. కానీ ఏం జరిగింది అప్పుడు? పాకిస్తాన్ వచ్చి మన మీద దాడి చేశారు. ఎక్కువ డ్యామేజ్ ఏం చేయలేదు. జమ్మూలో 2-3 ప్లేసెస్లో డ్యామేజ్ జరిగింది. సివిలియన్స్ చాలామంది చనిపోయారు అలాంగ్ ద ఇంటర్నేషనల్ బార్డర్ అండ్ ఆల్సో ద LOC. ఎందుకంటే అది రెగ్యులర్ అక్కడ నడుస్తూనే ఉంటుంది. సో వాళ్ళు ఫైరింగ్ చేస్తుంటారు బార్డర్ నుంచి, మనం కూడా ఫైరింగ్ చేస్తూనే ఉంటాం. అది ఇప్పుడు కాదు, ముందు కూడా నడుస్తుంది. కానీ మన దగ్గర మనకు వీ లాస్ట్ 5 సోల్జర్స్ టెక్నికలీ. అంటే BSF వాళ్ళు కానీ ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక 5 మంది చనిపోయారు. ఆబ్జెక్టివ్ అచీవ్ అయిపోయిందా? కాదు. పాకిస్తాన్ మీద దాడి చేశారు కదా, మనం ఊరుకుంటే వాళ్ళేమనుకుంటారు మనం ఏం చేయట్లేదని చెప్పి. సో వాట్ వీ డిడ్ వాస్ ఆర్ 8th రోజు మార్నింగ్, దట్ ఈస్ వీ అటాక్ ద పాకిస్తానీ బేసెస్. ఈసారి టెర్రరిస్ట్ క్యాంప్స్ కాదు, వీ హిట్ ద పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్ బేసెస్ స్ట్రాటజిక్గా. సర్గోడా ఉండొచ్చు, జకోబాబాద్ ఉండొచ్చు, మిగతా చాలా చోట్ల మనం అటాక్ చేసాం. 7 to 8 ప్లేసెస్. దాంట్లో చాలా డ్యామేజ్ జరిగింది పాకిస్తాన్కి, పెద్ద డ్యామేజ్ జరిగింది. అది ఎందుకంటే బేసిక్లీ వాళ్ళు అనుకోలేదు మనం ఇట్లా హిట్ చేస్తామని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసామంటే టెక్నికలీ వాళ్ళ ర్యాడర్స్ని జామ్ చేసి పడేసాం మనం. వాళ్ళు చైనీస్ ర్యాడర్ వాడతారు, దాన్ని మొత్తం జామ్ చేసి పడేసాం మనం. జామ్ చేసినప్పుడు ఏమైందంటే ఈ జామింగ్తో మన ఎయిర్క్రాఫ్ట్ ఈజీగా ఎంటర్ చేయగలిగింది. అంటే వీ నెవర్ క్రాస్ ద బార్డర్ బై ద వే. ఐసియూ మన సుఖాయిస్ కానివ్వండి, మన రఫేల్ కానీ, వీ నెవర్ క్రాస్ ద బార్డర్. బార్డర్ దగ్గర ఉండి ఫైర్ చేసాం. మన దగ్గర ఉన్న మిసైల్స్, అది ఏదైనా స్కాల్ప్ ఉండొచ్చు,
అది హార్పూన్ ఉండొచ్చు, లేకుంటే చాలా మిసైల్స్ ఉన్నాయి మన దగ్గర. ఇజ్రాయలీ ప్లస్ కన్వెన్షన్ మనం తయారు చేసిన దాన్ని కూడా ఉంటుంది. సో ఇట్ కాజ్ సబ్స్టాన్షియల్ డ్యామేజ్ పాకిస్తాన్ భయపడ్డారు. నెక్స్ట్ వాళ్ళకి తెలుసు మనం ఏం హిట్ చేస్తాం. ఇక్కడ దగ్గర మన దగ్గర చాలామంది ప్రేక్షకులు, స్పెషల్లీ మీరు చెప్పిన కీబోర్డ్ వారియర్స్కి తెలియదు పాకిస్తాన్ న్యూక్లియర్ అసెట్స్ని కొట్టాలి మనం అన్నారు. అర్థం చేసుకుంటారు, పాకిస్తాన్ ఒక్క న్యూక్లియర్ అసెట్ కొట్టేస్తే మన ఎంటైర్ రాజస్థాన్ ఖాళీ చేయాల్సి వస్తుంది రేపు. బికాజ్ దాట్ ఎంటైర్ రేడియేషన్ రాజస్థాన్ వైపు వస్తుంది, గుజరాత్ వైపు వస్తుంది, పంజాబ్ వైపు వెళ్తుంది, బోర్డర్స్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి. కంప్లీట్ బార్డర్ ఏంటి, ఈవెన్ ఎంటైర్ హాఫ్ ఆఫ్ రాజస్థాన్ మీరు నెక్స్ట్ 5000 yearsకి వాడలేరు. అంత దరిద్రంగా ఉంటుంది. ఆ పొజిషన్కి వస్తే చెర్నోబిల్లో చూసాం మనం ఏం జరిగిందనేది. సంథింగ్ సిమిలర్ టు చెర్నోబిల్ వుడ్ హ్యాపెన్ హియర్. దట్ ఈస్ అ న్యూక్లియర్ ప్లాంట్, ఇట్స్ అ న్యూక్లియర్ అటాక్. మనకి పాకిస్తాన్కి ఒక ఒప్పందం ఉంది, అది కూడా ప్రేక్షకులు చాలామంది తెలియదు. దట్ వీ హ్యావ్ ఎ సిగ్నేటరీ ఎవ్రీ January 1st ఆఫ్ ఎవ్రీ ఇయర్ మనం ఒక లిస్ట్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం. మా దగ్గర ఉన్న న్యూక్లియర్ అసెట్స్ ఈ ప్లేసెస్లో ఉన్నాయి, మీరు దీని మీద దాడి చేయకూడదు. పాకిస్తాన్ ఒక లిస్ట్ ఇస్తారు, మనం వాళ్ళకు ఒక లిస్ట్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర అపార్ట్ ఫ్రమ్ మిసైల్స్ మన దగ్గర చర్లపల్లిలో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉంది. భారతదేశంలో ఉన్న అన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి ఫ్యూయల్ సప్లై చేసి అక్కడి నుంచి, అంటే వాళ్ళు రాడ్స్ తయారు చేసి పంపిస్తారు, యురేనియం తెప్పించుకుంటారు బయట నుంచి, దాన్ని ప్రాసెస్ చేసి పంపిస్తారు. వాళ్ళు కూడా ఆర్మీ కానివ్వండి, ఎయిర్ఫోర్స్, నేవీ కోసం ఎక్విప్మెంట్ తయారు చేస్తారు. సో మీరు ఆ లిస్ట్ ఇచ్చినప్పుడు మీరు దాని మీద దాడి చేస్తారా? చేయరు కదా, చేయకూడదు. దట్ ఈస్ ద అగ్రిమెంట్ యూ హ్యావ్. ఏ దేశం అయినా కానీ న్యూక్లియర్ అసెట్స్ మీద ఎప్పుడు దాడి చేయరు. వారికి దాని ప్రభావం వాళ్ళకి తెలుసు ఏమవుతుందని. హిరోషిమా నాగసాకిలో చూసిన తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ దట్ నోబడీ హస్ యూస్డ్ న్యూక్లియర్ వెపన్, ఎక్కడ వాడలేదు. న్యూక్లియర్ వెపన్ ఒక డెటరెంట్. నా చేతిలో ఒక డండా ఉంది, కొడతాను నేను ఇక్కడ వస్తాయని చెప్పేసి బెదిరించడంలో ఉంటుంది. బియాండ్ దట్ వాళ్ళు ఏం చేయరు. కన్వెన్షనల్ వెపన్స్ వాడుకుంటారు. కానీ పాకిస్తాన్ ప్రాబ్లం ఏంటంటే పిచ్చోన్ చేతిలో రాయిలాగా అయిపోయింది న్యూక్లియర్ మిసైల్. ఎక్కడ వాడుకుంటారు, ఎందుకంటే న్యూక్లియర్ బటన్ అనేది ఒక కమాండ్ బటన్ ఉంటుంది. న్యూక్లియర్ మిసైల్ ఫైర్ చేయాలంటే ఏదో ఒక ప్రెస్ చేయడం కాదు, ఇట్ గోస్ రైట్ ఫ్రమ్ పొలిటికల్ లీడర్షిప్ నుంచి. భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉంటుంది, డిఫెన్స్ మినిస్టర్ ఆథరైజ్ చేయాలి, ప్రైమ్ మినిస్టర్ బాటమ్ లెవెల్ నుంచి పైకి వెళ్తుంది, ఆర్మీ చీఫ్ ఆథరైజ్ అడుగుతారు, డిఫెన్స్ మినిస్టర్ ఎస్ అని చెప్తారు, ప్రైమ్ మినిస్టర్ ఓకే అని చెప్తారు, దెన్ అగైన్ ఇట్ గోస్ డౌన్ ద లైన్. ప్రోటోకాల్ అనేది ఉంది. పాకిస్తాన్లో లేదు. పాకిస్తాన్లో ద సివిలియన్ ప్రైమ్ మినిస్టర్కి ఎప్పుడు అథారిటీ లేదు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో అయూబ్ ఖాన్ టైం నుంచి పర్వేజ్ ముషర్రఫ్ దాకా ఎవరికి అథారిటీ లేదు. ఇప్పుడు అసిమ్ మునీర్. ఇప్పుడు చూడండి మీరు, ఆ రోజు మన మార్కో రూబియో మాట్లాడినప్పుడు ఈ స్పోక్ టు అసిమ్ మునీర్ అండ్ దెన్ ఈ స్పోక్ టు షహబాజ్ షరీఫ్. అదే టైంలో వెన్ ఈ కాల్డ్ భారతదేశం ఫోన్ చేసినప్పుడు మోదీ గారితో మాట్లాడారు, మన ఆర్మీ చీఫ్తో మాట్లాడలేదు, ద్వివేది గారితో. దట్స్ అ డిఫరెన్స్. ఎందుకంటే భారతదేశంలో పొలిటికల్ లీడర్షిప్ దగ్గర కంట్రోల్ ఉంది కంప్లీట్గా, పాకిస్తాన్లో లేదు. పాకిస్తాన్లో గెలిచిన పొలిటికల్ పార్టీ లీడర్ జైల్లో ఉన్నారు, ఇమ్రాన్ ఖాన్. ఓడిపోయిన పొలిటికల్ లీడర్ ప్రైమ్ మినిస్టర్గా కూర్చున్నారు. అది పాకిస్తాన్ డెమోక్రసీ అన్నమాట. సో మీరు అడిగిన ప్రశ్నకి ఈ సీజ్ ఫైర్ అనేది, దీనికన్నా ముందు కూడా సీజ్ ఫైర్ ఉంది మనకి. 2021లో ఒక బ్రేక్ అయింది, కానీ దాని తర్వాత సీజ్ ఫైర్ ఉంది మనకి రెగ్యులర్గా. ఈ కేసులో కూడా వీ నెవర్ యూస్ ద వర్డ్ సీజ్ ఫైర్. వాళ్ళ డీజీఎంఓ కాల్ చేసి, డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ కాల్ చేసి 3 గంటలకు అట్లా కాల్ చేసి ఆ రోజు వీ లెట్ us స్టాప్ ద ఫైరింగ్. మనం బార్డర్ ఫైరింగ్ ఒకటే కాదు కదా, వీ ఫైర్డ్ మిసైల్స్ ఇంటూ పాకిస్తాన్. బ్రహ్మోస్ వాడారంటున్నాం, అది కూడా మనం ఇంకా కన్ఫర్మ్ చేయట్లేదు. సో ఆ పరిస్థితికి వచ్చినప్పుడు వీ కెప్ట్ క్వైట్. వీ సెడ్ ఓకే ఫైన్, వీ విల్ చెక్ విత్ ద పొలిటికల్ లీడర్షిప్. చెక్ చేసి తిరిగి వచ్చి 5 గంటలకు కన్ఫర్మ్ చేస్తాం, ఎస్ నేను ఆపేస్తాను, మీరు డ్రోన్లు పంపించకండి, మీరు మిసైల్ పంపించకండి, మేము కూడా మీ మీద ఫైర్ చేయం. ఆ పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు. పాజ్ అన్నారు మోదీ గారు, ఆపలేదు. ఒక సెసెషన్. రేపు మన మీద భారతదేశంలో పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా దాడి చేస్తే వీ విల్ హిట్ బ్యాక్ అగైన్, ద వార్ విల్ స్టార్ట్. వార్ అని మనం ఇంకా డిక్లేర్ చేయలేదు దాన్ని, యుద్ధం అని ఎక్కడ చెప్పలేదు. మనం లిమిటెడ్ ఎంగేజ్మెంట్ అంతే. చాలా క్లియర్గా చెప్పాం మనం. ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ మీరు గుర్తుంటుంది, కర్నల్ సోఫియా ఖురేషి కానివ్వండి, వింగ్ కమాండర్ వమికా సింగ్ అండ్ ఫారిన్ అఫేర్స్ సెక్రటరీ మినిస్ట్రీ గారు ఉన్నప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పారు, నాన్ ఎస్కలేటరీ అని ఒక వర్డ్ వాడారు. అంటే ఇక్కడే ఆపేస్తున్నాం, దీనికన్నా పైకి వెళ్ళట్లేదు, మేము అయిపోయింది, మా ఆబ్జెక్టివ్ కానీ మీరు మళ్ళీ మా మీద వచ్చి దాడి చేస్తాం, మళ్ళీ మేము చేస్తాం. సో పాకిస్తాన్ చేసిన తప్పది. వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ దగ్గర టెర్రరిస్టు ఆర్మీ కలిసి ఉంటారు ఎప్పుడు. ఆర్మీ నుంచి మీరు చూసుంటారు, ఒక ఫ్యూనరల్ సెరమనీలో పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ వెళ్ళారు,
అక్కడున్న డిప్యూటీ కమిషనర్ వెళ్ళారు ఆ సిటీది. ఎందుకు వెళ్ళారు? వన్ ఆఫ్ ద టెర్రరిస్ట్ కిల్డ్ వాజ్ అ సీనియర్ ఆర్మీ ఆఫీసర్. కానీ వీళ్ళేం చేస్తారంటే ఈ ఆర్మీ ఆఫీసర్ని టెర్రరిస్ట్ క్యాంప్కి డెప్యూట్ చేస్తారు ట్రైనింగ్ కోసం. మనం ఆ రోజు కొట్టినప్పుడు ఈయన మీద పడ్డది బాంబు వచ్చి, 3 చనిపోయారు. సో దానికోసం ఆయన కాఫిన్ మీద మీరు చూసుంటారు ఫ్లాగ్ ఉండే, పాకిస్తానీ జెండా. దట్ ఈస్ ఇట్. అండ్ ఫ్యూనరల్, స్టేట్ ఫ్యూనరల్ ఇచ్చారు వాళ్ళు. సో స్టేట్ ఫ్యూనరల్ టెర్రరిస్ట్కి ఇవ్వరు. మన మీడియా కూడా తప్పు చేశారు దాంట్లో. స్టూడెంట్ టెర్రరిస్ట్కి ఫ్యూనరల్ ఇస్తుంది. టెర్రరిస్ట్ కాదు, దే ఆర్ పాకిస్తానీ ఆర్మీ ఆఫీసర్స్. వాళ్ళు టెర్రరిస్ట్గా బిహేవ్ చేస్తున్నారు, టెర్రరిస్ట్ క్యాంప్లో ఉంటున్నారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు, అన్నీ వాళ్ళు చేస్తున్నారు. కానీ ఆ రోజు వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ బాంబు వరకు వాళ్ళు అక్కడ ఉన్నారు ఆ టెర్రరిస్ట్ క్యాంప్లో. సో డెఫినెట్ అక్కడ మనం ఆపేస్తాం. సో మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలంటే యుద్ధం అనేది చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. కోట్లు ఖర్చు అవుతుంది. ఒక SU-400 నుంచి ఒక మిసైల్ ఫైర్ చేస్తే మనకి ఎన్ని $500,000 పోతుందా, $1 million పోతుందా, లేకుంటే ఎన్ని కోట్లు, 10 కోట్లు పోతుందా, 15 కోట్లు పోతుందా అని చూడాలి. మనం ఏదో ఫ్రీగా కాదు కదా. మనం ఒక్కొక్కసారి రష్యా దగ్గర తెప్పించుకుంటే దాని ఎక్విప్మెంట్ మనం మొత్తం 5 దానికి $5.2 billion కట్టాం మనం. దాంట్లో బ్యాటరీస్ 45,000 కోట్లు దాకా బ్యాటరీస్ ఫైర్ చేసే బ్యాటరీస్ ఉండొచ్చు. ఏదైనా ఇప్పుడు మీరు ఇజ్రాయలీ ఐరన్ డోమ్ చూడండి. ఐరన్ డోమ్ నుంచి ఫైర్ చేసిన ఒక మిసైల్కి కాస్ట్ ఇస్ $1 million. ఇన్కమింగ్ మిసైల్ అది $20,000 కూడా ఉండదు. కానీ డిస్ట్రాయ్ చేయడానికి ఇంకా ఎక్కువ కాస్ట్ పెట్టాల్సి వస్తుంది. సో మనం దానికన్నా ఆకాశ్ తీర్ వాడాం. ఇట్స్ లెసర్ కాస్ట్. ఇప్పుడు కొత్త టెక్నాలజీలో ఈవెన్ ఇజ్రాయెల్ టెస్ట్ చేస్తున్నారు, మనం కూడా టెస్ట్ చేస్తున్నాం. లేజర్ వాడుకుంటున్నాం. అంటే మీకు ఫిజికల్గా ఏం ఫైర్ చేయట్లేదు, లేజర్తో డిస్ట్రాయ్ చేస్తున్నారు దాన్ని, ఇన్కమింగ్ మిసైల్ని. సో కాల్పు విరమణ అనేది ఇట్స్ అ ప్రాసెస్. మోదీ గారు చెప్పిన దాని ప్రకారం ఇక్కడైనా ఇప్పటి నుంచి మన మీద దాడి చేస్తే, పాకిస్తాన్ నుంచి వచ్చిన తీవ్రవాదులు మన దగ్గర వచ్చి కాశ్మీర్ కానివ్వండి మిగతా ఎక్కడైనా వచ్చి దాడి చేస్తే వీ విల్ స్టార్ట్ అగైన్. సో ఒక భయం, దీనికన్నా ముందు ఈ భయం లేకుండే పాకిస్తాన్కి. ఇప్పుడు వాళ్ళు చేస్తారా? చేయరు. ఎందుకంటే వాళ్ళు తెలుసు మన కాల్పు విరమణ చేసింది ఈ కండిషన్ మీద. ఇది వైలేట్ చేస్తే మళ్ళీ మేము స్టార్ట్ చేసేస్తాం, మళ్ళీ మమ్మల్ని తప్పు పట్టకండి. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. సో మెచ్యూర్గా ఎందుకంటే ఈ జనరేషన్ అసలు యుద్ధం అని చూడలేదు. 71లో ఐ వాజ్ ఇన్ స్కూల్. మనం కూడా చూడలేదు హైదరాబాద్లో యుద్ధం అనేది. జరిగింది బంగ్లాదేశ్లో, మళ్ళీ హర్యానా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, కాశ్మీర్. ఎప్పుడు చూడండి యుద్ధాల్లో వీరే ఎఫెక్ట్ అవుతారు మ్యాక్సిమం. అక్కడే చాలామంది చనిపోతారు. మనం ఇక్కడ కూర్చొని లెక్చర్లు ఇస్తాము, కీబోర్డ్లో సోషల్ మీడియా పోస్ట్ చేస్తాం, మోదీ గారు కొట్టండి, బాంబు వేయండి అని. కానీ రేపు ఒక 200 మంది చనిపోయి మన సోల్జర్స్ వాళ్ళ బాడీ రిటర్న్ వచ్చినప్పుడు అప్పుడు మీ మూడ్ మారిపోతుంది. ఇప్పుడు 5 ఫ్యూనరల్ చూసే మన వాళ్ళు చాలామంది అప్సెట్ అయిపోయారు. ఒక యుద్ధం అంటే 2 సైడ్లో ఉంటుంది. మహాభారతం చూసాం మనం, ఈ 2 వైపులో చనిపోతారు మనుషులు. సో ఒక మెచ్యూర్ పొలిటికల్ లీడర్షిప్ ఎప్పుడు ఆపాలే వారిని కూడా తెలుసుకోవాలి. అండ్ రష్యా యుక్రెయిన్ వార్ ఇస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. మళ్ళీ చెప్తాను, ఇంకా ఇజ్రాయెల్ గాజా అది యుద్ధం అని చెప్పలేము. దట్ ఇస్ అగైన్ మనం యాక్ట్ చేస్తున్నట్టు. ఒక టెర్రరిస్ట్ గ్రూప్ మీద వాళ్ళు కొడుతున్నారు. రష్యా యుక్రెయిన్ వార్లో 2 సైన్యాలు కొట్టుకుంటుంది. మనది సెకండ్ స్టేజ్లో పాకిస్తాన్ ఆర్మీ వచ్చారు, ఫస్ట్ స్టేజ్లో పాకిస్తాన్ ఆర్మీ లేకుండే, మనం డైరెక్ట్ టెర్రరిస్ట్ క్యాంప్ని కొట్టాం. సో పొలిటికల్ మెచ్యూర్ లీడర్షిప్లో చాలా బాగా చేశారు మోదీ గారు. ఎక్కడ ఆపాలని ఆయనకు తెలుసు. సో ఇప్పుడు పాజ్ బటన్ ప్రెస్ చేశారు. కానీ మీకు గుర్తుంటుంది, దీనికన్నా ముందు మన ఫస్ట్ వార్ ఈ టెన్షన్ స్టార్ట్ అయినప్పుడు పెహల్గామ్లో మన ఇండస్ వాటర్ ట్రీటీ ఆపేశాం. దానికి కూడా ఒక పాజ్ బటన్ ప్రెస్ చేశాం. నేను చెప్పేది ఈ ఆర్మీ యాక్షన్ దీనికి అన్నికంటే బ్రిలియంట్ మూవ్ వస్తాయి అది. ఎందుకంటే దాంతో పాకిస్తాన్ మొత్తం సత్యనాశ అయిపోతుంది, కంప్లీట్గా ఫినిష్ అయిపోతుంది. వాళ్ళకు ఒక పంట ఆల్రెడీ పోయింది, ఇంకో పంట ఎప్పుడు పోతుందో తెలియదు. ఎందుకంటే పాకిస్తాన్లో అన్నిటికంటే ఫర్టైల్గా ఏరియా పంజాబ్, పాకిస్తాన్ పంజాబ్. మీకు సింధ్లో కొంచెం ఉంది, కానీ బలూచిస్తాన్ వైపు అసలు మొత్తం డెజర్ట్ లాగా ఉంటుంది. ఇటువైపు ఖైబర్ పఖ్తూన్ అక్కడ కూడా ఎక్కువ ఏం లేదు. సో ఉన్నదంతా ఇక్కడే పంజాబ్లో. పాకిస్తానీ పంజాబ్ చాలా ఫర్టైల్, మన దగ్గర లాగానే, మన పంజాబ్ లాగా. అక్కడ వాళ్ళకి నీళ్ళు రాకపోతే వాళ్ళు కంప్లీట్, వాళ్ళు అసలు ఇప్పుడే ఏం లేదు తినడానికి, ఆట లేదు, ఏం లేదు, వాళ్ళు కొట్టుకుంటున్నారు అక్కడ. అసలు వాళ్ళు కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతారు. దానికోసం మీకు గుర్తుంటుంది, గుర్తు చేయండి, ఈ స్టార్ట్ చేసినప్పుడు ఏమన్నారు, నీళ్ళు ఆపేస్తే అది యుద్ధం అన్నారు. అక్కడ అంతా వాళ్ళకి తెలుసు అది ఇంపాక్ట్ అంటే. ఇప్పుడు అడుగుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు ఇండియన్ గవర్నమెంట్, మనం నెగోషియేట్ చేద్దాం. ఎందుకంటే 1960లో సైన్ చేసిన అగ్రిమెంట్ ఇది. అప్పుడు మనం 80% నీళ్ళు వాళ్ళకి ఇస్తున్నాం అని చెప్పి అగ్రిమెంట్ సైన్ చేసుకుని చాలా పెద్ద తప్పు అది. నౌ దట్ మిస్టేక్ హెస్ బిన్ కరెక్టెడ్. మన పాపులేషన్ మారిపోయింది, మాకు కూడా దానికి రైట్స్ ఉన్నాయి. ఎందుకు లేదు? నేను ఇఫ్ యూ సీ ద రివర్, నేను లే లదాఖ్ వెళ్ళినప్పుడు చూశాను, చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ ఉంటుంది, డెసలేట్. అక్కడ టిబెట్ నుంచి వస్తుంది అది
వచ్చి ఇండస్ రివర్ మెయిన్ సిస్టమ్ అక్కడ. అది కాకుండా మనకు 3 వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంది ఇంక్లూడింగ్ ఇండస్, 3 ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంది త్రూ పంజాబ్. సో ఇండస్, బియస్, సట్లజ్, యమునా అన్నీ దట్ ఈస్ అ కంటిన్యూస్ లింక్ అన్నమాట. మనం నీళ్ళు ఇప్పుడు ట్యాప్ లాగా ఆఫ్ చేయలేము దాన్ని ఇండస్ని. ఇట్స్ అ బిగ్ సిస్టమ్. కానీ ఈ యుద్ధంలో ఐ థింక్ లిమిటెడ్ ఆబ్జెక్టివ్స్ ఏమేమి ఉన్నా మనం అన్ని సెకండ్ మనం వ్యాలిడేట్ చేసుకున్నాం మన ఎక్విప్మెంట్ ఎట్లా పనిచేస్తుంది అని. ఈ యుద్ధంలో మీరు ఎక్కడైనా సోల్జర్స్ తుపాకీలు తీసుకొని అక్కడ పరిగెత్తడం చూసారా అటువైపు, లేకుంటే ట్యాంకులతో చూసారా? టిపికల్ వార్ లేదు అన్నీ చూస్తాం మనం, కానీ యుద్ధం మారిపోయింది, స్ట్రాటజీస్ మారాయి, స్ట్రాటజీస్ మారింది అండ్ మోర్ ఎక్విప్మెంట్. ఈ యుద్ధం ఎట్లా నడుస్తుంది అనేది కాన్సెప్ట్ మారిపోయింది. అది యుక్రెయిన్ రష్యా వార్లో తెలిసిపోయింది. ఈవెన్ ఇజ్రాయలీ గాజాలో కూడా హూతీస్ మిసైల్ ఫైర్ చేస్తున్నారు, ఇరాన్ మిసైల్స్ ఫైర్ చేస్తున్నారు, లెబనన్ వాళ్ళు ఫైర్ చేస్తున్నారు, ఇక్కడ హమాస్ వాళ్ళు ఫైర్ చేస్తున్నారు మిసైల్స్. ఇజ్రాయెల్ ఏమో దాన్ని ఆడుకుంటుంది. వాళ్ళు ఐరన్ డోమ్ కానివ్వండి, డేవిడ్ స్లింగ్ అండ్ పేట్రియట్, వాళ్ళ దగ్గర 3 డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి, ఎయిర్ సిస్టమ్స్. ఒకటి 60 కిలోమీటర్ దాకా, ఒకటి 200 కిలోమీటర్ల దాకా, ఇంకోటి ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ డీల్ చేయడానికి పేట్రియట్. మన దగ్గర కూడా అదే, మన దగ్గర కూడా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 4 ఉన్నాయి మన దగ్గర. ఆకాష్ నుంచి మన నార్మల్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్ నుంచి అక్కడి నుంచి మొదలవుతుంది అనమాట. లాస్ట్ వన్ ఇస్ SU-400. సో మన దగ్గర అన్ని ఎక్విప్మెంట్ వ్యాలిడేట్ అయిపోయింది. బ్యాటిల్ ఫీల్డ్ కండిషన్లో ఎట్లా పనిచేస్తుంది, మీరు ల్యాబ్లో తయారు చేసుకున్న బాగానే ఉంది, ఫీల్డ్ ట్రయల్ చేస్తుంది బాగానే ఉంది, కానీ బ్యాటిల్ కండిషన్లో పనిచేస్తుందా లేదో చెప్పలేము. పాకిస్తాన్ ఆ రోజు మీకు గుర్తుంటుంది, ఒకటేసారి వాళ్ళు మన మీద 15 మిసైల్స్ ఫైర్ చేశారు. SU-400, S-400 చెప్పచ్చు. S-400కి ఒకటేసారి దే కెన్ అప్ టు 300 మిసైల్స్ ట్యాకిల్ చేయొచ్చు, ఏ సోర్స్ నుంచి ఎక్కడి నుంచి వస్తాయి కూడా. సో ఇక పెద్ద సబ్జెక్ట్ యాక్చువల్లీ. కానీ దీన్ని మనం రష్యా దగ్గర తీసుకున్నప్పుడు మనకు కూడా డౌట్ ఉంది, మీకు గుర్తుంటుంది, అప్పుడు US మన మీద శాంక్షన్స్ థ్రెటన్ చేశారు, మీరు ఇది కొంటే అంతే సంగతి, మిమ్మల్ని మీద శాంక్షన్. మోదీ గవర్నమెంట్ చెప్పారు ఓకే. అది ఐ థింక్ గోవా కాన్ఫరెన్స్లో, గోవాలో మన బ్రిక్స్ సమ్మిట్ జరిగినప్పుడు అగ్రిమెంట్ సైన్ చేశారు రష్యాతో. ఇప్పుడు US అన్నారు మీరు తీసుకుంటే రష్యా శాంక్షన్, కానీ మనం వీ వెంట హెడ్ పొలిటికల్ లీడర్షిప్, మోదీ గారి లీడర్షిప్ ఒక డిసిషన్ తీసుకున్నారు, సరే శాంక్షన్స్ అది శాంక్షన్స్ చూసుకుందాం. కానీ వాళ్ళు ఏం చేయలేదు, ఎందుకంటే వాళ్ళ ఎక్విప్మెంట్ అమ్మాలని చూసారు మన దగ్గర, మనం తీసుకోలేదు. అది ఇది తీసుకోకపోతే అది తీసుకుంటాము అని. ఎందుకంటే US దగ్గర తీసుకున్న ప్రాబ్లం ఏమవుతుందంటే, రేపు మన దగ్గర ఏదైనా గొడవ అయితే, రేపు మనం పాకిస్తాన్ మీద దాడి చేసినా కానీ చైనాతోనే గొడవ పెట్టుకుంటే US చేస్తారు, వీళ్ళు దాని స్పేర్ పార్ట్ ఆపేస్తారు. మన పోఖ్రాన్లో చూసాం మన అప్పుడు US దగ్గర నుంచి చాలా లిమిటెడ్ ఎక్విప్మెంట్ తీసుకున్నాం, కానీ మొత్తం అన్నీ ఆపేశారు వాళ్ళు. సో వీ షుడ్ బి కేర్ఫుల్. యుద్ధం అనేది ఏదో వచ్చి కొట్టుకుందాం, ఇటు బాంబులు వేద్దాం, మోదీ గారు పాకిస్తాన్ని మొత్తం ధ్వంసం చేసేయండి, అది నడవదు. ఈవెన్ POK ఇష్యూ కూడా దానికన్నా పెద్ద ఇష్యూ. కాకపోతే ఇప్పుడు ఇంత అయిన తర్వాత సడన్గా విక్రమ్ మిస్త్రీ గారి మీద పడ్డారు. ఆయన అబ్యూజివ్ కామెంట్స్ అనేవి ఉన్నాయి, ట్రోల్స్ అనేవి ఉన్నాయి. ఏం జరుగుతుంది అనేది క్లారిటీ మిస్ అవుతోందా, లేకుంటే దే ఆర్ ఇన్ ఏ మూడ్, ఎట్ ఎనీ కాస్ట్ మనం వెళ్ళిపోవాలి, కొట్టేయాలి, స్వాధీనం చేసుకోవాలి, ఈ ఒక ఎమోషన్ని క్రియేట్ చేసింది ఆ అట్మాస్ఫియర్ ఎందువల్ల అంటారు? ఇప్పుడు ఏమైపోతుందంటే, ఇది ఒకటే ఇష్యూ కాదు, క్రికెట్ మ్యాచ్ నడుస్తున్నప్పుడు ఇదే ఇష్యూ ఉంటుంది. ఒక క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే సంగతి అంతే, వీళ్ళందరూ కలిసి ధోని మీదనో కెప్టెన్ ఎవరున్నారు విరాట్ కోహ్లీయా లేకుంటే రోహిత్ శర్మ ఇవే పడతారు వీళ్ళందరూ కలిసి. సో మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే, నేను చెప్పాను చూడండి, మన దగ్గర డ్రాయింగ్ రూమ్లో కూర్చొని IPL చూసుకుంటా ధోని దగ్గర బ్యాటింగ్ ఎట్లా చేయాలని చెప్తారు మన వాళ్ళు. ట్రూ, దే ఆర్ ఆల్ ఎక్స్పర్ట్స్. ఒక వీక్ బడ్జెట్ వచ్చినప్పుడు అందరు బడ్జెట్ ఎక్స్పర్ట్స్, ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు. క్రికెట్ మొదలైతే అందరు క్రికెట్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు. దాని తర్వాత ఇప్పుడు యుద్ధం వచ్చినప్పుడు అందరు యుద్ధం అన్ని వార్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు. మీరు కూర్చొని మోదీ గారికి అడ్వైస్ ఇవ్వక్కర్లేదు. మీరు చూసుంటారు, పెహల్గాం జరిగిన తర్వాత 5 రోజుల తర్వాత చాలామంది నా దగ్గర స్టూడియోస్లో అడిగారు ప్రశ్న, మోదీ గారు ఏంటి ఏం చేయట్లేదు, ఎందుకంత సైలెంట్గా ఉన్నారు, హిందీలో అడిగారు నా దగ్గర, మోదీ బాంబ్ క్యో నీ దాల్రా. నేను చిన్నపిల్లల ఆట కాదు ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ ఉండాలి, ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఎక్కడెక్కడ వాళ్ళ టెర్రర్ క్యాంప్స్ ఉంది, వాళ్ళ దగ్గర 24 టెర్రర్ క్యాంప్స్ ఉంది పాకిస్తాన్. మనం కొట్టింది 7 నుంచి 9, దాంట్లో 14 మిసైల్ యూస్ చేసాం మనం. ఒక స్పాట్లో మనం 3 సార్లు కొట్టాం, మీరు చూసుంటారు ఆ వీడియో వాళ్ళు చూపించిన దాంట్లో. సో ఆ పరిస్థితికి రావాలంటే 14, మీరు గుర్తుంటుంది మన ఉరి జరిగిన తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ 9వ రోజు జరిగింది, పుల్వామా జరిగిన తర్వాత బాలాకోట్ స్ట్రైక్ 13వ రోజు చేసాం, ఈసారి 14వ రోజు చేసాం. టైం అన్నిటికీ ప్లానింగ్ ఉంది, ఎందుకంటే వాళ్ళు రెడీగా కూర్చున్నారు అక్కడ. పహల్గాం కాగానే ఇండియా అటాక్ చేస్తారని వాళ్ళకి తెలిసిపోయింది, టెర్రరిస్ట్ కానివ్వండి పాకిస్తాన్ ఆర్మీ. కానీ ఒక వారం తుపాకీ కూర్చొని పట్టిన మనిషి ఒక వారం తర్వాత అంటాడు ఏంటి ఎవరు రావట్లేదు, ఇది బోర్ కొడుతుంది కదా, మనం ఎంత కూర్చోవాలి చెప్పేసి పక్కన రిలాక్స్ అయిపోతారు. ఆ టైంలో కొట్టాలి.
దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సున్జు అని చెప్పి చైనీస్ ఫిలాసఫర్ ఉన్నారు, చాలా ఫేమస్, మీరు చదువుంటారు, ఆర్ట్ ఆఫ్ వార్ అనే ఒక బుక్ రాశారు. దాంట్లో ఈ ఆల్వేస్ సేస్ యూ షుడ్ క్యాచ్ ద ఎనిమీ అన్ప్రిపేర్డ్. చాలా ఇంపార్టెంట్. ప్రిపేర్డ్ ఉన్నప్పుడు మనం మిసైల్ ఫైర్ చేస్తే వాళ్ళు ఫైర్ చేస్తారు, మనకేం అడ్వాంటేజ్, మళ్ళీ మన మీద ధ్వంసం ఇంకా ఎక్కువైపోతుంది. సో వాళ్ళు ఈ షుడ్ మొత్తం ప్లానింగ్ చేసుకున్న తర్వాత, డీటెయిల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మనకు కరెక్ట్గా హిట్ చేసాం. వాళ్ళు కూడా అడ్మిట్ చేస్తున్నారు ఇంతమంది చనిపోయారని చెప్పి. ఒక ప్లేస్లో అయితే ఏదో మస్జిద్ లోపల మహిళలు పిల్లలు అందరు చనిపోయారన్నారు. రాత్రి 1 గంటకు ఈ మహిళలు పిల్లలు మస్జిద్ లోపల ఏం చేస్తున్నారండి? ఎందుకున్నారు అక్కడ? అక్కడే మీకు క్వశ్చన్ వచ్చేది. ఇట్ వాజ్ నాట్ ఎ మస్జిద్. మస్జిద్ పేరు పెట్టుకున్నారు అంతే. అది ప్లేస్ చూడండి, అది ఇప్పుడు మీరు గూగుల్కి వెళ్ళి ఆ మస్జిద్ పేరు కొడితే పర్మనెంట్లీ క్లోజ్డ్ అని వస్తుంది. సో మొన్న కూడా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి మేము మళ్ళీ మస్జిద్ని కట్టేస్తాం మళ్ళీ మొత్తం, అంటే వచ్చిన ఫండ్స్ IMF దగ్గర నుంచి ఫండ్ దీనికి వాడుకుంటారు వాళ్ళు. ఇక మనకు ప్రాబ్లం లేదు, వాళ్ళు ఏమని చేసుకోవచ్చు. ప్రాబ్లం మీన్స్ పాకిస్తాన్ ఆర్మీకి సర్వైవ్ చేయడానికి టెర్రరిజం కావాలి వాళ్ళకి. ఇప్పుడు కాదు, 35 సంవత్సరాల నుంచి చేస్తున్న పని వాళ్ళది. ఆఫ్ఘనిస్తాన్లో టెర్రరిస్ట్ని తయారు చేయడం, ఫస్ట్ ఐసిస్, దాని తర్వాత అల్ఖైదా, ఫస్ట్ తాలిబాన్, అల్ఖైదా, ఐసిస్, దాని తర్వాత మొత్తం ధ్వంసం అయిన తర్వాత ఇప్పుడు తాలిబాన్ టేక్ ఓవర్ చేసుకున్నారు ఆఫ్ఘనిస్తాన్. సోవియట్స్ పారిపోయారు, మరి తర్వాత US పారిపోయారు, నేటో పారిపోయారు. ఇప్పుడు ఎక్కడ పంపించాలి టెర్రరిస్ట్ అంతని? ఎక్కడో వాడుకోవాలి కదా. నేను ఎప్పుడు దీన్ని భస్మాసుర్ ఎఫెక్ట్ అని చెప్తాను. దీన్ని భస్మాసుర్కి వరం ఇచ్చిన తర్వాత టెస్ట్ చేయడానికి శివ భగవాన్ తల మీద పెడదాం అనుకున్నారు. పాకిస్తాన్ సంగతి అంతే. ఇప్పుడు పాకిస్తాన్ తల మీద తేరికా తాలిబాన్ వచ్చి కొడుతున్నారు, అటువైపు నుంచి బలూచిస్తాన్ వాళ్ళు కొడుతున్నారు, ఇటువైపు టెర్రరిస్ట్ కూర్చున్నారు. వాళ్ళు అంటున్నారు మన ఇండియాకి పోకపోతే మేమేం చేయాలంటున్నారు. ఏం పని ఉంది మాకు ఇక్కడ అని. సో దే ఆర్ సర్వైవింగ్ దానికోసం. చూడండి, పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ పొలిటీషియన్స్ అందరూ వచ్చేది పంజాబ్ నుంచి, పంజాబ్ నుంచి 90%. ఒక ఎక్సెప్షన్ ఇమ్రాన్ ఖాన్ అట్లాంటి వాళ్ళు ఉండొచ్చు, కానీ మిగతా అందరూ అక్కడి నుంచి వస్తారు. వీళ్ళకి మాఫియా, వాళ్ళు అక్కడే ఎన్షూర్ చేసుకుంటారు. ఈ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళే. మీరు ఎప్పుడైనా ఖైబర్ పఖ్తూన్ఖా లేకుంటే బలూచిస్తాన్ నుంచి ఒక ప్రధానమంత్రి, ఒక ఆర్మీ చీఫ్ పేరు విన్నారా? ఎప్పుడు లేదు. వీళ్ళు అక్కడి నుంచి ఉంటారు. సో వీళ్ళని మనం ఈసారి కొట్టినప్పుడు భావాల్పూర్ కొట్టాం మనం, విచ్ వాజ్ ఎ వెరీ ఎమోషనల్ హిట్ ఫర్ దెమ్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు మనం కొడతామని. పాకిస్తాన్ వైపు, అది కూడా పాకిస్తాన్ పంజాబ్లో అటాక్ చేయడం అని చాలా, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ డ్రీమ్స్లో కూడా కళ్ళు కూడా రాదు వాళ్ళకి. కొట్టాం మనం. అదొక సైకలాజికల్ బ్లో ఉండేవారు. దాని తర్వాత మీకు తెలుసు రెస్ట్ ఆల్ ఈజ్ హిస్టరీ అని చెప్పేటట్లు మనం చాలా కొట్టాం. దాని తర్వాత వాళ్ళు వచ్చి మన దగ్గర మా విరామణ చేసుకుందాం, మనకు ఇప్పుడు ఒక ఒప్పందం లాగా చేసుకుని, ఒప్పందం ఎక్కడ సైన్ చేయలేదు. వీఆర్ నాట్ సైన్డ్ ఎనీ అగ్రిమెంట్. కానీ ఇప్పటికీ ఒక స్టేల్మేట్. ఇప్పుడేం లేదు, ఒక టైమ్అవుట్ అంటారు ఫుట్బాల్లో, టైమ్అవుట్ తీసుకున్నాం. అది 5 నిమిషాలు ఉండొచ్చు, 5 రోజులు ఉండొచ్చు, 5 నెలలు ఉండొచ్చు, 5 సంవత్సరాలు ఉండొచ్చు. ఏ రోజు మన మీద నెక్స్ట్ దాడి జరిగిందో ఆ రోజు మనం వి విల్ హిట్ బ్యాక్. ఇప్పుడు పహల్గామ్ జరిగి ఆల్మోస్ట్ 1 నెల కాబోతుంది. మీరు చూడండి, ఒక్క అటాక్ కూడా మనమే జరగలేదు. జరిగితే మోదీజీ విల్ గివ్ నెక్స్ట్ ఆథరైజేషన్, కొట్టండి ఈసారి అని చెప్పేసి. ఆల్రెడీ వాళ్ళ చాలా మటుకు ధ్వంసం చేస్తాం, వాళ్ళ ఎవాక్స్ని ధ్వంసం చేస్తాం, వాళ్ళ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ని ధ్వంసం. వాళ్ళు కూడా చాలా మటుకు కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. మేము రఫాల్ 5 రఫాల్, 1 రఫాల్, 3 సుఖాయిలు, 2 మిగ్లు కొట్టుపడేస్తామని చెప్పేసి. నిన్ననే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీటెయిల్ స్టేట్మెంట్ ఒకటి ఇష్యూ చేశారు త్రూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. అండ్ వాళ్ళ లాంగ్వేజ్లో ఒక ఎయిర్క్రాఫ్ట్ అంటే అసెట్ అంటారు దాన్ని. ఆల్ అవర్ అసెట్స్ ఆర్ ఇంటాక్ట్ అని చెప్పి పెద్దగా సపరేట్గా ఇచ్చారు వాళ్ళకి బాక్స్ లైన్లో. మనది ఒక ఎయిర్క్రాఫ్ట్ కూడా పోలేదు, ఒక ఎయిర్ఫీల్డ్ కూడా అటాక్ కాలేదు. దానికోసం మీరు చూసుంటారు, మోదీ గారు కాగానే, ఈ సీజ్ ఫైర్ కాగానే మోదీ గారు ఫస్ట్ విజిట్ ఆదంపూర్కి వెళ్ళారు. ఆదంపూర్ సెకండ్ బిగ్గెస్ట్ ఎయిర్ ఫోర్స్ బేస్ మనది. ఎందుకు వెళ్ళారంటే వీళ్ళని చెప్పారు, మేము ఆదంపూర్ మీద మిసైల్ కొట్టాం పాకిస్తాన్ వాళ్ళు అన్నారు, మొత్తం ధ్వంసం చేసాం, అక్కడ SU-400ని ధ్వంసం చేసి అక్కడ ఉన్న ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ అని పోయిందని. మోదీ గారు వెళ్ళి నిలబడి, ఆప్టిక్స్ అంటారు మన ఇంగ్లీష్లో, లెఫ్ట్ షోల్డర్ మీద SU-400, రైట్లో ఒక మిగ్ నిలబడింది, MiG-29. దట్ ఈజ్ ఆప్టిక్స్. మోదీ గారు వచ్చింది ఆయన నార్మల్ ఎయిర్క్రాఫ్ట్లో కాదు, మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో ల్యాండ్ అయ్యారు. అంటే రన్వేస్ వర్కింగ్, సిస్టమ్స్ ఆర్ వర్కింగ్, లేకుంటే ల్యాండ్ గారు. అదే టైంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మొన్న ఏదో వాళ్ళ బేస్కి వెళ్ళారు, ఎయిర్ ఫోర్స్ బేస్కి వెళ్ళలేదు, ఆర్మీ బేస్కి వెళ్ళారు. అది కూడా ఎట్లా వెళ్ళారు? కార్లో జీప్లో వెళ్ళారు. దట్ మీన్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఎయిర్ ఫోర్స్ బేస్ ధ్వంసం అయిపోయింది, అక్కడ ల్యాండ్ చేయలేమని చెప్పి చాలా క్లారిటీ వచ్చేస్తున్నారు. సో యుద్ధం అనేది మన వాళ్ళు కూడా దే షుడ్ అలౌ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ని వాళ్ళ పని చేయనియండి, వాళ్ళకి తెలిసి ఏం చేయాలని చెప్పి. విక్రమ్ మిస్త్రీ గారి మీద చేసిన దాడి ఐ థింక్ మన దేశంలో ఒక కల్చర్ అయిపోయింది. ఎవరైనా మీ ఒపీనియన్కి వ్యతిరేకంగా ఏమైనా చెప్పారంటే వాళ్ళ మీద ట్రోల్ చేస్తారు. హీఈస్ ఓన్లీ ఎ మెసెంజర్.
ఆయన ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చి చెప్పారు అంతే. ఆయన కాదు డిసైడ్ చేసింది, పొలిటికల్ లీడర్షిప్ డిసైడ్ చేశారు. ఈజ్ అ మెసెంజర్. ఇంగ్లీష్లో అంటారు ఇప్పుడు డోంట్ షూట్ ద మెసెంజర్ అని. మనం చేసిన పని అది. మనం తెలియదు. ఆఫ్ కోర్స్ హిస్ డాటర్ యూస్ టు రిప్రజెంట్ రోహింగ్యాని రిప్రజెంట్ చేస్తుందంటే అది ఇంకో పొలిటికల్ కేసు, అది సపరేట్. చాలామంది పిల్లలు ఇప్పుడు మన కూతురు కానీ కొడుకులు కానీ వాళ్ళ ఫిలాసఫీ ఉంటుంది వాళ్ళకి, మనం ఆపలేం వాళ్ళని. దాన్ని బట్టి మన పేరెంట్స్ మీద ఎందుకు పడ్డాలి. అది అఫ్కోర్స్ అమ్మాయి మీద కూడా దాడి చేస్తారు, చాలా ట్రోల్ చేశారు. ఆమెని మళ్ళీ ఆమె అకౌంట్ ప్రైవేట్ చేసేసింది. కానీ ఇది మెచ్యూరిటీ లేదు. ఇక్కడ కూడా చూపి ఈ సోషల్ మీడియా ప్రాబ్లం ఏంటి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. మీరు వాట్సాప్లో ఒక మెసేజ్కి 10 రూపాయలు అనే కండిషన్ పెట్టండి, రేపటి నుంచి మొత్తం వాట్సాప్ మెసేజ్లు బంద్ అయిపోతాయి అన్నీ. అందరూ ఇప్పుడు ఫ్రీ ఉందని చెప్పి జియో వచ్చి ఇంత ఫ్రీ డేటా ఇచ్చిన తర్వాత ఏం చేయాలని తెలియదు. 5 నిమిషాలు దొరికితే ఏదో వీడియో చూస్తుంటారు మన వాళ్ళు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మెట్రో చూడండి, వర్క్ సైట్కి వెళ్ళండి, ఇది ప్రాబ్లం అనమాట. ఏదో వీడియోలు పొద్దున్న సాయంత్రం దాకా ఫార్వర్డ్ చేస్తూనే ఉంటారు. ఒకటే వీడియో మీ 100 చోట్ల నుంచి వస్తుంది మీకు. ఎందుకంటే ఆ వాడడానికి మీకు తెలియట్లేదు, మెచ్యూరిటీ లేదు దాంట్లో. ఇప్పుడు నాకు కూడా వస్తుందండి, మీకు చెప్పినట్టు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒక 20 మీడియా గ్రూప్స్ ఉంది, దాన్ని అందరూ వీడియోలు పడేస్తున్నట్టు పొద్దున్న నుంచి. వస్తే డిలీట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను నేను. కానీ కొన్ని సైట్స్ కొన్ని గ్రూప్స్ ఉన్నాయి వేరే నో సీరియస్ డిస్కషన్ నడుస్తుందని, అది నేను రిటైన్ చేసుకుంటాను, టైం దొరికినప్పుడు చూసుకుంటాను. అదనమాట ఇది మనం మెచ్యూరిటీ ఉన్నప్పుడు చేయాల్సింది. ఏదో వీడియో వచ్చిందని చెప్పి ఫార్వర్డ్ చేయడం కాదు, ఏదో వీడియో వచ్చిందని చెప్పి రియాక్ట్ చేయడం కాదు, మిస్రీ గారు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆయన మీద దాడి చేయడం కాదు. ఈ సేమ్ విత్ మోదీజీ గారు. ఎందుకు సీజ్ ఫైర్? మీకు ఏం తెలుసు యుద్ధం గురించి? బంగ్లాదేశ్ యుద్ధం గురించి తర్వాత మనం బ్యాంక్రప్ట్ అయిపోయాం యాజ్ అ నేషన్. చెప్పాను చూడండి, కంప్లీట్గా బ్యాంక్రప్ట్. 5 సంవత్సరాలు మనకు బయటపడడానికి టైం తీసుకున్నాం, ట్యాక్స్ పెంచాల్సి వచ్చింది. రేపు ఇదే చెప్తారు మోదీ గారు, సరే యుద్ధం చేద్దాం పాకిస్తాన్, పని చేస్తాను, పెట్రోల్లో 10 రూపాయలు పెంచేస్తానంటే అందరు ఏడుస్తారు, వద్దు నాకు యుద్ధం వద్దు ఏమొద్దు అంటారు. అప్పుడు ఇది ప్రాబ్లం. అది యుద్ధం ఫ్రీగా నడవదు కదా, దానికి డబ్బులు కావాలి. నేను చెప్పినట్టు మిసైల్ ఫైర్ చేయాలన్నా కానీ మిగతా ఏం చేయాలన్నా మనకు డబ్బులు కావాలి. సరే మనం అప్పుడు చేసాం కూడా, వీ హ్యాడ్ పుట్ ఎ సెస్ అట్ దట్ టైం. చైనాతో జరిగిన కూడా సెస్ పెట్టాం మనం, డబ్బులు కావాలి కదా. ఇప్పుడు అందరూ అంటున్నారు మేము జిఎస్టీ కడుతున్నాం కదా, బాగా చేశారు మీరు, జిఎస్టీ బాగానే వాడుకుంటున్నారని చెప్పి. ఏది తెలియదు అసలు. ఎక్విప్మెంట్ ఎప్పుడు కొన్నాము, ఇప్పుడున్న మన దగ్గర అకాక్ గన్స్ అంటాం, మన యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ ఎప్పటి నుంచో వాడుకుంటున్నాం, ఆకాష్ తీర్ తయారు చేసాం, మన నాలెడ్జ్ వాడుకున్నాం మనం. ఈసారి ప్రతిసారి ఇంకొక కామెంట్ వస్తుంది, ఆరోపణ వస్తుంది, అన్నిటికంటే ఎక్కువగా డిఫెన్స్ కోసం ఎందుకంత ఖర్చు పెడుతున్నారు, రక్షణ బలగాల మీద అంత ఖర్చు పెట్టి బడ్జెట్ కేటాయించాల్సినటువంటి అవసరం ఏముంది అనే ఒక మాట ఉంటుంది చూడండి. ఈసారి ఇప్పుడు ఎవరైనా చెప్తారా నెక్స్ట్ బడ్జెట్లో పెంచమంటారు. చాలామంది నా ఫ్రెండ్స్ రాసుకున్నారు, కావాలంటే ఫండ్ ఎస్టాబ్లిష్ చేసే గవర్నమెంట్ మేము డొనేట్ చేస్తాం అని చెప్పి. చూడండి, మూడు మారిపోయింది ఇప్పుడు సడన్గా. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లిమిటెడ్ ఎంగేజ్మెంట్లో చాలా ఒక పెద్ద అది చాలామంది ప్రేక్షకులు అది చూడలేదు. ఈవెన్ ఈ డిఫెన్స్ సో కాల్డ్ డిఫెన్స్ ఎక్స్పర్ట్ కూడా మాట్లాడలేదు. మన దగ్గర ఈసారి ఈ ఆకాష్ తీర్ కానివ్వండి, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ వాడింది అగ్నివీర్ అని చెప్పి యంగ్స్టర్స్ని తీసుకున్నారు లాస్ట్ 3-4 సంవత్సరాలు. వాలంటీర్స్ వాళ్ళు దేర్ లిమిటెడ్ సర్వీస్, షార్ట్ సర్వీస్ కమిషన్ అంటాం మిలిటరీలో. ఈవెన్ ఆఫీసర్స్ కూడా షార్ట్ సర్వీస్ కమిషన్ చేసుకుంటారు చాలామంది. మేజర్ లెవెల్లో దే విల్ రిటైర్ అండ్ సివిలియన్ లైఫ్లో వెళ్ళిపోతారు. అగ్నివీర్ తీసుకొచ్చి ఎంత పెద్ద గొడవ చేసాం మీకు గుర్తుంటుంది. రాహుల్ గాంధీ కానీ మిగతా వాళ్ళు కానీ ఇక్కడ తగలబెట్టారు, ఫైరింగ్ జరిగింది. ఈ యంగ్స్టర్ ఇప్పుడు వస్తున్న యంగ్స్టర్స్కి వాళ్ళ దగ్గర స్కిల్ ఉంది, టెక్నికల్ స్కిల్. మీరు చూడండి, ఐటీఐలో వెళ్ళి ఎక్కడో చదువుకుంటాడు, అందరు ఇంజనీర్లు కాదు కదా, కొంతమంది ఉండొచ్చు. ఈ చేసుకున్న వాళ్ళు దే ఆర్, ఎందుకంటే నాకు తెలిసిన ఒక బ్రిగేడియర్ ఎక్కడ ఉన్నప్పుడు సికింద్రాబాద్, ఆయన హీ వాస్ ట్రైనింగ్ అగ్నివీర్ అండ్ హీ టోల్డ్ మీ, ఆయన చెప్పారు నా దగ్గర, సురేష్ వీళ్ళంతా బ్రిలియంట్ తెలుసా, వీళ్ళకి ఒక ట్యాంక్ ఇచ్చి 2 నెలలు మీరు ట్యాంక్ మీద పనిచేయండి, దాన్ని తిప్పి మొత్తం అక్కడ ఇప్పి ఎక్కడ పెట్టండి అంటే తర్వాత మొత్తం ట్యాంక్ నిప్పేసి రిటర్న్ ఫిట్ చేస్తారు నెల లోపల అంటున్నారు. మా దగ్గర 40 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకి చేయలేకపోతున్నారు. సో ఈ యంగ్స్టర్స్ ఉన్నాయి ఇప్పుడు తీసుకునే యంగ్స్టర్స్ వాళ్ళు చాలా మట్టుకు టెక్నాలజీతో ఫ్రీక్వెంట్గా వాళ్ళు హ్యాండిల్ చేస్తూనే ఉంటారు. వేరస్ ఈ ఓల్డర్ జనరేషన్కి ఆ కేపబిలిటీ లేదు. నెక్స్ట్ మన ఆర్మీ యావరేజ్ ఏజ్ కూడా తగ్గింది, పెన్షన్స్ అండ్ శాలరీస్ అది కూడా తగ్గింది. పెద్ద ఆర్మీ ఇప్పుడు చూస్తున్న ఇట్లాంటి యుద్ధాల్లో మనకు పెద్ద ఆర్మీ ఏం అక్కర్లేదు. మనకు కావాల్సింది టెక్నాలజికలీ కాంపిటెంట్గా ఉన్న మనుషులు కావాలి, అబ్బాయిలు అమ్మాయిలు కానీ. ఇప్పుడు కూడా జరిగిన ఈ యుద్ధంలో నాకు తెలిసిన మట్టుకు కాన్ఫిడెన్షియల్ సోర్స్ నుంచి చాలా ఈ కంట్రోల్ రూమ్స్ హ్యాండిల్ చేసింది వాస్ విమెన్. ఎందుకంటే వాళ్ళు కూడా టెక్నికలీ కేపబుల్గా చాలామంది ఉన్నారు. సో అది మీరు ఐదర్ ఇట్ బి ఏటీసీస్ ఆర్ అక్కడ కూర్చొని డ్రోన్ హ్యాండిల్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, మిసైల్ ఫైర్ చేస్తూ ఉండొచ్చు, వీళ్ళందరూ రాడార్ని కాన్సిస్టెంట్గా చూస్తూనే ఉన్నారు. అది ఒక కేపబిలిటీ, అనలైజ్ చేయడం, ఏ మిసైల్ ఎక్కడ ఫైర్ చేయాలని చెప్పేసి.
అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత స్పీడ్లో వస్తుంది ఆ మిసైల్ అని చెప్పేసి, అది కమింగ్ అట్ 2.5 times ద స్పీడ్ ఆఫ్ సౌండ్, లేదు నార్మల్ మిసైల్ పంపిస్తున్నారా, బ్లాండ్ డ్రోన్ పంపిస్తున్నారా, లోడెడ్ డ్రోన్ పంపిస్తున్నారా, దీస్ ఆల్ అనలైజ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో మీకు టెక్నికలీ కాంపిటెంట్ యంగ్స్టర్స్ కావాలి ఆర్మీలో ఇప్పుడు. సో నేను నెక్స్ట్ జనరేషన్ రిక్రూట్ చేస్తున్నాడు కావాలంటే కంపల్సరీగా మినిమం ఐటీఐని పెట్టండి. అట్లీస్ట్ ఐటీఐలో కొంతమంది వెళ్ళి చదువుకుంటారు. ఇప్పుడు ఐటీఐకి వెళ్ళినోడు ఏం పని లేనోడు అక్కడికి వెళ్తారని చెప్పి ఒక కాన్సెప్ట్ వచ్చేస్తుంది అనమాట. అది కాకుండా ఇప్పుడు ఇట్లా చూపిస్తే కొత్తగా ట్రైనింగ్, ఆర్మీ వాళ్ళు కూడా వాళ్ళ ఎక్విప్మెంట్ ఇచ్చి ట్రైనింగ్ చేపిస్తే ఐటీఐలో రెడీమేడ్గా వాళ్ళకి ప్రోడక్ట్స్ దొరుకుతారు, వాళ్ళకి ఒక టాలెంట్ వచ్చేస్తుంది, మ్యాన్ పవర్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఇది జరగాలి. సో ఫ్యూచర్ ఆఫ్ వార్ఫేర్ అనేది ట్యాంకులు కాదు, ఉంటుంది ట్యాంక్ లేదని చెప్పట్లేదు, ఈవెన్ సోల్జర్స్, ఇన్ఫెంట్రీ కాదు, ఉండొచ్చు, అది కూడా ఉంటుంది, ఇన్ఫెంట్రీ యూస్ ఇన్ఫెంట్రీకి ఉంటుంది. కానీ మనం జాగ్రఫీ కోసం వెళ్ళట్లేదు. రష్యా యుక్రెయిన్ జాగ్రఫీ కోసం కొట్టుకుంటున్నారు. మాకు మేము 100 kilometers గుంజుకుంటాం మీ దగ్గర నుంచి, వీళ్ళేమో మేము దగ్గర నుంచి 100 kilometers గుంజుకుంటాం. మనకు ఆ ప్రాబ్లమే లేదు. మీరు పిఓకే గురించి రెఫరెన్స్ చెప్పారు ఒకసారి. పిఓకే తీసుకోవడం చాలా ఈజీ, మాట్లాడడం అగైన్ డ్రాయింగ్ రూమ్ సిచ్యువేషన్. పిఓకే గుంజుకుందాం మనం. ఈవెన్ అప్పుడప్పుడు అమిత్ షా గారు కూడా అన్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఓకే తీసుకుంటే అక్కడున్న టెర్రరిస్ట్ని మొత్తం మనం తీసుకోవాలి కదా. అవును కదా. అక్కడున్న ముస్లిం పాపులేషన్ మనతో వాడారు, వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు, వాళ్ళ మన దగ్గరికి ఎందుకు వస్తారండి? ఆ కల్చర్ డిఫరెంట్గా ఉంది. కల్చర్ ఒకటే కాదు, ఇప్పుడు మీరు రేపు వెళ్ళి నేను బంగ్లాదేశ్ కాన్కర్ చేస్తాను అంటే బంగ్లాదేశ్ వాళ్ళు ఎందుకు వస్తారు భారతదేశంతో? రారు. వాళ్ళంటే మాది స్వతంత్రం, ఇది పిఓకే ఉండొచ్చు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉండొచ్చు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు పాకిస్తానీ వాళ్ళు, ఇప్పుడు కాశ్మీర్ వాళ్ళు కాదు. అది జనరేషన్లు మారిపోయాయి. అక్కడ వాళ్ళు పాపులేషన్ రీసెటిల్ చేశారు. పంజాబ్ వైపు నుంచి, సింధు వైపు నుంచి చాలామందిని తీసుకొచ్చి రీసెటిల్ చేశారు పిఓకేకి. పాపులేషన్ మేట్రిక్స్ మారిపోయింది. రెండోది, మీరు ఇండియన్ పాపులేషన్ తీసుకుంటే ఇదే బీజేపీ వాళ్ళు ఏడుస్తారు రేపు, అరే అందరూ ముస్లిమ్స్ వచ్చేసారు, 10 లోక్సభ సీట్లు వాళ్ళకి పోయింది ఇప్పుడు అని చెప్పేసి. సో మీరు ప్రాక్టికల్గా అగైన్ చెప్పడానికి చాలా ఈజీ, పిఓజీకే తీసుకుందాం, మోదీ గారు వెళ్ళండి బాంబు పంపి 2 బాంబులు పడేయండి, అది కాదు, అంత ఈజీ కాదు. మన దగ్గర ఉన్న కాశ్మీర్ని ముందు మేనేజ్ చేసుకుందాం మనం, తర్వాత పిఓకే గురించి మాట్లాడదాం. ఇట్స్ అన్ అన్సెటిల్డ్ ఇష్యూ. అది ఇప్పుడు కాదు, హిస్టారిక్లీ 1948లో రాజా హరి సింగ్ అడిగినప్పుడు నెహ్రూ హెల్ప్ చేయలేదు టైంలో. ఆ రోజు టైంలో హెల్ప్ చేసి ఉంటే ఇండియన్ ఆర్మీని పంపిస్తే మనకి పిఓకే ప్రాబ్లమే లేకుండా పిఓకే కూడా మన దగ్గర ఉండిపోతుంటాయి. అక్కడ ఉన్న 2 చోట్ల మనకు పనికి వస్తుంది. ఒకటి గిల్గిత్ బాల్టిస్తాన్, న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి అక్కడ, టంగ్స్టన్ కానివ్వండి, మీరు లిథియం కానివ్వండి, చాలా ఉంది అక్కడ. అది చైనాకి అమ్ముకున్నారు వీళ్ళు, పాకిస్తాన్. ఇప్పుడు చైనీస్ కంపెనీలు పనిచేస్తున్నాయి అక్కడ, దానికి ఒక్కటే ఇంట్రెస్ట్ ఉంది మనకి, అది వచ్చేస్తే మనం తీసుకుంటాం కావాలంటే. కానీ అంత ఈజీ కాదు, అక్కడ కూడా పొలిటికల్ మెచ్యూరిటీ ఉండాలి. సరే, ఒక ప్రాబ్లం ఉంది, పిఓజేకే మన దగ్గర లేదు. ఒఫీషియల్లీ మనం 22 సీట్లు కూడా ఇచ్చేసాం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో, ఎవరు లేరు క్యాండిడేట్, కానీ 23 సీట్లు 22 సీట్లు ఇచ్చేసేవాళ్ళు. లెట్ us వెయిట్. ఏదో ఒక రోజు అక్కడున్న ప్రజలు ఇప్పుడు బలూచిస్తాన్లో చేసినట్లు గొడవ చేసి వచ్చి మాకు భారతదేశంలో విలీనం అయిపోతాం, అటువైపు బారాముల్లా దాకా మీరు ట్రైన్ తీసుకొచ్చారు, వందే భారత్ తీసుకొచ్చారు, చెనాబ్ బ్రిడ్జ్ కట్టారు, ఇంత బాగుంది అక్కడ అన్ని డెవలప్మెంట్, మా దగ్గర ఇక్కడ ఏం లేవు, మేము మీ దగ్గరకు వచ్చేస్తామంటే అది డిఫరెంట్ మ్యాటర్. దెన్ అక్కడ ఉన్న సిటిజన్స్ రెబెల్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు, ఆర్మీ వాళ్ళు ఫైర్ చేస్తారు, చాలామంది చనిపోతారు, మళ్ళీ అక్కడ గొడవ ఉంటుంది. అది మళ్ళీ వీరు యూఎన్కి వెళ్ళి చెప్తారు, భారతదేశం మమ్మల్ని వచ్చి కాన్కర్ చేసుకుంది, మేము మీ పంజాబ్ పట్టుకుంటాం రేపు అని చెప్తారు. ఆల్ ప్రాబ్లమ్స్ కెన్ అకర్, అన్నీ జరగవచ్చు. సో ఒక పొలిటికల్ మెచ్యూర్ లీడర్షిప్లో మన ప్రేక్షకులు కూడా, మన సిటిజన్స్ కూడా మెచ్యూరిటీ ఉండాలి. మీరు చూడండి, ఓల్డర్ జనరేషన్ ఇట్లా బిహేవ్ చేయట్లేదు, వాళ్ళు చూశారు యుద్ధం అనేది అని, వాళ్ళు దే హ్యావ్ గాన్ త్రూ ఇట్. నిన్ననే ఒక ట్వీట్ చూశాను, మా ఫ్రెండ్ ఎవరో పంపించారు. అది వాళ్ళ గ్రాండ్ మదర్కి ఫోన్ చేసి, గ్రాండ్ మా అమ్మ, నానమ్మ చూసుకో, ఇది సైరన్స్ వస్తుంది, సైరన్స్ వస్తే భయపడకు, ఏం చేయాలో డ్రిల్ వాళ్ళు చెప్పిస్తారంటే, నువ్వు ఏమి యుద్ధం చూసారా, నేను 3 యుద్ధాలు చూసాను, నీ కొత్తగా ఉండొచ్చు నాకు కాదని. సో వాళ్ళు దే హ్యావ్ గాన్ త్రూ ఇట్. సో మనం కూడా రిలాక్స్గా ఇప్పుడు మనకు కావాల్సిన ఆబ్జెక్టివ్, మనం వీ షుడ్ బి మోర్ ఫోకస్, మన ఎకానమీ గురించి ఫోకస్ చేసుకోవాలి ఎక్కువ, అక్కడున్న డెవలప్మెంట్ గురించి. ఆర్మీలో మీరు చెప్పినట్ల బడ్జెట్ చాలా మటుకు కేటాయించడం కొంచెం చేంజ్ చేయాల్సి వస్తుంది. ఎక్కడికి, టెక్నాలజీ మీద, ఆయుధాలు కొనడం ఒక్కటే కాదు, టెక్నాలజీ మీద, లేటెస్ట్ ఇండిజీనియస్ టెక్నాలజీ. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న కంపెనీ ఒక మిసైల్లో అక్కడ వెళ్ళి పడినప్పుడు మీరు చూసుంటారు, అనంత్ టెక్నాలజీస్ అని, వాళ్ళ ఈమెయిల్ ఐడి కూడా ఉండేది, అది పాకిస్తాన్లో చూపిస్తున్నారు, అక్కడ దాకా వెళ్ళి కొట్టామన్నమాట. సో మన దగ్గర చాలా ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ ఉన్నాయి. బెంగళూరులో కంపెనీ ఆ డ్రోన్స్ అని తయారు చేస్తుంది వాళ్ళే, సూసైడ్ డ్రోన్స్. సో ప్రైవేట్ సెక్టర్ చాలా మటుకు ఈ ఫీల్డ్లో వస్తున్నారు. HAL, BEL ఒకటి కాదు, ఇస్రో కాదు, వీళ్ళు కూడా వస్తున్నారు. సో వాళ్ళని కూడా తీసుకొని మన నెక్స్ట్ జనరేషన్ని ఒక స్మార్ట్ వార్ఫేర్ సిస్టమ్ తయారు చేయడానికి మనం ఉపయోగించుకోవాలన్నమాట. ఏదో ఇంజనీరింగ్ చేయడం కాదు, దిస్ షుడ్ బి ఏదో దేశానికి పనికి రావాలి, అది చాలా ఇంపార్టెంట్.
సో బయలాటరల్ రిలేషన్స్కి సంబంధించి చూస్తే ఇప్పుడు ఒక పాజ్ చేశాము అంటే వెనకాల ట్రంప్ ఉన్నారు, అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గాము అనేది ఒకదాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి టర్కీ, అజర్బైజాన్ పాకిస్తాన్కి హెల్ప్ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళతో అన్నిటినీ మనం స్టాప్ చేసుకున్నాము అనేది. బయలాటరల్ రిలేషన్స్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాం మనం ఫర్దర్గా? మనకి ఇదే కాదు, భవిష్యత్తులో కూడా ఈ దేశాల అవసరం ఎప్పుడో ఒకసారి పడుతూ ఉంటుంది కదా. వాళ్ళతో విన్ విన్ సిచ్యువేషన్ అంటే ఎలా ఉండాలంటారు? టర్కీ ప్రాబ్లం ఇప్పుడు కాదు, చాలా పాత ప్రాబ్లం. టర్కీ వాళ్ళది ఒక కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు క్యాలిఫేట్ వాళ్ళే అంటున్నారు. అంటే ముస్లిం వరల్డ్ లీడర్షిప్ వాళ్ళు సౌదీ అరేబియా కాదని చెప్పి ఇప్పుడు కాదు, అది ఒటమన్ ఎంపైర్ పడ్డప్పటి నుంచి ఉన్నది. ఒటమన్ ఎంపైర్ పడడానికి, హైఫా కాంకరింగ్కి భారతదేశానికి ఒక కనెక్షన్ ఉంది. ఇండియన్ ఆర్మీ సోల్జర్స్, బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ సోల్జర్సే ఇది చేశారనమాట అప్పుడు వెళ్ళి అక్కడ. సో ఇప్పుడున్న ఎర్దోగాన్ కాన్సెప్ట్ ఏంటంటే మేము లీడర్షిప్ అజ్యూమ్ చేసుకోవాలి, ఇస్లామిక్ వరల్డ్ మా చేతిలో ఉండాలి. సౌదీ అరేబియా ఇప్పుడు యూఎస్తో మాట్లాడుకుని చూడండి, వాళ్ళు అక్కడ డీల్ చేసుకుంటున్నారు వాళ్ళు. సో వీళ్ళు మెయిన్ థింగ్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం టర్కీకి పొలిటికల్ ప్రాబ్లం, వాళ్ళకి ఇస్లామిక్ వరల్డ్ లీడర్షిప్ కావాలన్నమాట. మీరు మాట్లాడే అజర్బైజాన్ అది ఇంకో ప్రాబ్లం, వాళ్ళు ముస్లామిక్ కంట్రీ, అటువైపు అర్మీనియా ఉంది, క్రిస్టియన్ కంట్రీ. టెక్నికలీ మనం వాళ్ళని హెల్ప్ చేస్తున్నాం, మనం వాళ్ళకి డిఫెన్స్ ఎక్విప్మెంట్ పంపిస్తున్నాం, మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. తో అజర్బైజాన్కి పడట్లేదు. సో న్యాచురల్లీ వాళ్ళు పాకిస్తాన్ వైపు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు పెద్ద గొడవ ఏం చేయలేరు, వాళ్ళ దగ్గర ఎక్కువ డిఫెన్స్ ఏం లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు పాత సోవియట్ యూనియన్, పార్ట్ ఆఫ్ సోవియట్ యూనియన్ బ్రేకప్ అయినప్పుడు వాళ్ళు సపరేట్గా వెళ్ళిపోయారు. కజాకిస్తాన్ కానివ్వండి, అర్మీనియా కానివ్వండి, యుక్రెయిన్ కానీ వీళ్ళందరూ. సో మనకి మెయిన్ వరీ టర్కీ ఉండాలి, కానీ టర్కీకి పొలిటికల్ లీడర్షిప్ మీద కొట్టుకుంటున్నారు. బట్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ చాలా స్ట్రాంగ్. వాళ్ళు డ్రోన్ తయారు చేస్తారు, హమాస్ వాళ్ళకి సప్లై చేస్తారు, యుక్రెయిన్కి సప్లై చేస్తారు చాలా మటుకు. సో మనకి పాకిస్తాన్కి ఇచ్చినప్పుడు కూడా మనం చూసే ఈసారి పనికిరాలేదు, వాళ్ళు డ్రోన్లు ఏం పనికిరాలేదు, మనం కొట్టిపడేసాం మొత్తం అని. సో వీ నీ నాట్ వరీ, నడవేనండి. మనం ఎకనామిక్ బాయ్కాట్ ఇప్పుడు చేస్తున్నాం, ట్రావెల్ టూరిజం బంద్ చేసేస్తున్నాం, అదని చేస్తున్నాం. దట్ ఈస్ వెరీ యూస్ఫుల్. యూనివర్సిటీస్ టైఅప్ బంద్ చేసేస్తున్నాము. అది కాకుండా మెజగాన్ డాక్లో పెద్ద ఒక సబ్మెరైన్ మ్యానుఫ్యాక్చరింగ్ టర్కీతో పెట్టుకున్నాం, అది క్యాన్సిల్ చేయబోతున్నాం. వాళ్ళ ఎయిర్లైన్ హ్యాండ్లింగ్ సిస్టమ్ చూసాం మనం, గ్రౌండ్ హ్యాండ్లింగ్ అది కూడా క్యాన్సిల్ చేసేసాం. సో టర్కీకి ఎక్కడో ఒకటి పడుతుంది ఇది, ఎందుకంటే పాకిస్తాన్ నుంచి వాళ్ళకి డబ్బులు ఏమి రావు, పాకిస్తాన్కి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళు, ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర ఏం లేవు డబ్బులు. సో అదొక పొలిటికల్ సిచ్యువేషన్. అప్పుడు నెక్స్ట్ ట్రంప్ గురించి అడిగారు మీరు. ట్రంప్ స్టేట్మెంట్ చూడండి, మారిపోయింది. నిన్న రాత్రి నేను యాక్చువల్లీ ఇన్వాల్వ్ కాలేదు, కానీ నేను కొంచెం హెల్ప్ చేశాను అట్లా అని చెప్పి. ట్రంప్ ఏం చూస్తున్నారంటే ఒక నోబెల్ ప్రైజ్ రావచ్చా నాకని చూస్తున్నారు, పీస్ ప్రైజ్, నోబెల్ పీస్ ప్రైజ్. ఎందుకంటే దీనికన్నా ముందు ఇట్సాక్ రబీన్ అండ్ యసీర్ అరాఫాత్ చేసిన అగ్రిమెంట్, బిల్ క్లింటన్ వీళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చింది కదా, నాకు కూడా రావాలని చెప్పేసి. కానీ రష్యాతో ట్రై చేశారు, రష్యా యుక్రెయిన్ వార్ ఎండ్ చేస్తే మేజర్ అచీవ్మెంట్ నాది, నేను రాగానే నెల లోపల నేను ఖతం చేసేస్తానన్నారు. కానీ రష్యా పట్టించుకోవట్లేదు, యుక్రెయిన్కి అసలు పని లేదు. ఇక్కడ భారతదేశం పాకిస్తాన్ వచ్చినప్పుడు చిన్న ఒక ఆపర్చునిటీ దొరికింది కదా, ఇది తీసుకుందాం అని చెప్పి హైజాక్ చేశారు దాన్ని. కానీ మళ్ళీ భారతదేశం డినై చేశాం, మనం డినై చేసాం. ట్రంప్ అసలు ఇన్వాల్వ్డే లేరు దీంట్లో. మార్కో రూబియో మాట్లాడే, ట్రంప్ ఎక్కడ రోల్లే లేరు. నిన్న ఆయన స్టేట్మెంట్ మార్చేశారు. నేను సరే కరెక్టే ఇన్వాల్వ్ కాలేదు, కానీ నేను హెల్ప్ చేశాను కదా అంటున్నా. ట్రేడ్ గురించి అన్నారు, దట్ నేను ఇది చేయకపోతే ట్రేడ్ బంద్ చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు అంటున్నారు అట్లా నేనేం చెప్పలేదు, వీ షుడ్ ట్రేడ్ అన్నారు అంతే. భారతదేశాన్ని ట్రంప్ కాదు ఎవరైనా ఇగ్నోర్ చేయలేరు, అంత పెద్ద మార్కెట్ మన మార్కెట్. నిన్న కూడా వెన్ ఈ మేడ్ అ స్టేట్మెంట్, టిమ్ కుక్కి చెప్పారంట, యాపిల్ది మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇక్కడ పెట్టుకోకండి, ఆల్రెడీ ఉంది కదా, కొత్తదేం కాదు. చైనాని షిఫ్ట్ చేస్తున్నా ఇక్కడ తీసుకొస్తున్నారు. మనకి ఆల్రెడీ యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇండియాలో ఉంది. ఈ శాంక్షన్స్ రెజ్యూమ్ వచ్చినప్పుడు 5 ప్లేన్ లోడ్ ఫుల్ యాపిల్ ఐఫోన్స్ మనం యూఎస్ పంపించాం ఇక్కడ నుంచి. సో అప్పుడు దాంట్లో ఒక స్టేట్మెంట్ అన్నారు, పోషన్ స్టాండ్, ఒక లైన్ ఏంటంటే ఇండియా కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. చూడండి, అమెరికన్ ప్రెసిడెంట్ అన్న, మీరేం వాళ్ళకి వెళ్ళి టెక్నాలజీ ఇవ్వక్కర్లేదు, వాళ్ళు తయారు చేసిన వాళ్ళే తయారు చేసుకుంటే వాళ్ళకి కేపబిలిటీ ఉందని చెప్పి. సో దట్ ఈస్ అ పాజిటివ్ స్టేట్మెంట్. కానీ మన వాళ్ళ ట్రంప్ వచ్చి చేశారని చెప్పి అక్కడ కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఇప్పుడు అంటున్నా ట్రంప్ అంటున్నా నేనేం చేయలేదంట. ఇప్పుడు ఏం చెప్తారండి? ఇప్పుడు విల్ యూ నౌ సే దట్ నో ట్రంప్ అగ్రి చెప్పిందే కరెక్ట్ అని? ఆయన పబ్లిసిటీ కోసం చెప్తారు. ఆయనకు మన అందరికి తెలుసు, ఇవాళ చెప్పింది రేపు మార్చేస్తాడు స్టేట్మెంట్. ఫర్ పొలిటికల్ డొమెస్టిక్ కానివ్వండి, ఇంటర్నేషనల్ కానివ్వండి. ఆయనకేం లేదు. ఇప్పుడు ఏం కావాలంటే బేసిక్లీ ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది, దాని తర్వాత ఈ కెనాట్ బి బ్యాక్. అమెరికాని ఐ వాంట్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ అందరిని తీసుకొస్తాను. అమెరికాలో ఇవాళ ప్లాంట్ మొదలు పెడితే మీకు 3 సంవత్సరాలు పడుతుంది ప్లాంట్ రెడీ కావడానికి. అప్పుడు కొత్త ప్రెసిడెంట్ వచ్చేస్తారు అప్పుడు. సో ట్రంప్ని పక్కన పెడతాం, ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్, అందరికి తెలిసిపోయింది. కానీ మన ఏంటంటే మన దేశంలోనే పాకిస్తాన్ నవ్వుతున్నారు మన మీద. రాహుల్ గాంధీ వీడియోలు పెట్టి
సిద్ధరామయ్య వీడియోలు పెట్టి మనం ఇంటర్నల్లీ మనం కొట్టుకుంటున్నాం. ఇది మనం ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి, సెంచరీస్ నుంచి ప్రాబ్లం. మన దగ్గర మొంగల్స్ వచ్చారు, ఆఫ్ఘాన్స్ వచ్చారు, మొఘల్స్ వచ్చారు, బ్రిటిష్ వచ్చారు, పోర్చుగీస్, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ పరిపాలించారు. వాళ్ళు ఎందుకు చేశారంటే మన వాళ్ళు యునైటెడ్ కలిగారు. ఇక్కడ మనం ఎప్పుడు కొట్టుకుంటాం, మనమే కొట్టుకుంటాం, రాజులు కొట్టుకుంటారు, బయట వాడు వచ్చి కూర్చున్నాడు ఇక్కడ. సో ఈ పరిస్థితుల్లో వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్, అంతే. యునైటెడ్గా ఉండాలి. కానీ మన దేశంలో డెమోక్రసీ కొంచెం ఎక్కువ అయిపోయింది. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది ఏదో ఒక డిక్టేటర్షిప్ ఉంటే బాగుంటుంది. డిక్టేటర్షిప్ ఉండాల్సింది. ఇందిరాగాంధీ గారు చూసుంటారు, ఒక టైంలో షీ వాజ్ అ డిక్టేటర్. కానీ అప్పుడు పనిచేస్తుంది, ట్రైన్లని టైంకి వస్తుండే, అన్నీ చేస్తుండే అప్పుడు ఆ టైం ఎమర్జెన్సీలు. బట్ దట్ ఈస్ నాట్ ఐడియల్ సిచ్యువేషన్. కానీ పొలిటికల్, అగైన్ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకి పొలిటికల్ మెచ్యూరిటీ లేదు. ఖర్గే గారు ఏం మాట్లాడుతున్నారు ఆయనకే తెలియదు. యూపీలో ములాయం సింగ్, మన అఖిలేష్ యాదవ్ ఏం మాట్లాడుతున్నారు ఆయనకు తెలియదు. నేనేదో చెప్పారు, ఎయిర్ మార్షల్ భారతి గురించి స్టేట్మెంట్ ఇచ్చారు, ఆయన బ్రాహ్మణ్ అని చెప్పి. తర్వాత చూస్తే ఆయన ఈజ్ ఎ యాదవ్. సో దీస్ పీపుల్ హ్యావ్ అబ్సల్యూట్ క్యాస్ట్ బేస్ కొట్టుకుంటున్నారు, ప్రైవేట్ సెక్టర్ రిజర్వేషన్స్ అంటున్నారు. సో మనం బయట ఈ షుడ్ నాట్ బికమ్ ఎ లాఫింగ్ స్టాక్ అంటాం ఇంగ్లీష్లో. బయట వాళ్ళు మన మీద నవ్వకూడదు, ఏంట్రా వీళ్ళు ఇట్లా మాట్లాడుకుంటున్నారు. ఇజ్రాయెల్ చూడండి, వాళ్ళ మీద ఇంత పెద్ద అక్టోబర్ 7th అటాక్ జరిగిన తర్వాత కూడా వాళ్ళ మీద ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అది ఇదేం మాట్లాడలేదు. తర్వాత చూసుకుందాం అదంతా. ముందు హమాస్ని ఖతం చేద్దాం. హెజ్బుల్లాని ఫినిష్ చేసేస్తారు, ఇక్కడ హమాస్ని ఫినిష్ చేస్తారు. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ. ఆపోజిషన్ లీడర్ క్యాబినెట్లో కూర్చున్నారు, ఇక్కడేమో నాకు పార్లమెంట్ సెషన్ కావాలంటున్నారు. మోదీ గారు వచ్చి స్టేట్మెంట్ ఇస్తే ఏమైనా అయిపోతుంది, అక్కడ అన్నీ అయిపోతుంది, అన్ని ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ అయిపోతుంది. రైట్ నౌ మనం అలర్ట్లో ఉన్నాం. వాళ్ళు ఎప్పుడైనా రిటర్న్ దాడి చేయవచ్చు, ఇంకో టెర్రరిస్ట్ అటాక్ జరగవచ్చు. లెట్ us బీ కేర్ఫుల్. యునైటెడ్గా ఉండాలి. కానీ భారతదేశంలో యునైటెడ్గా ఉన్నది ఒక కాన్సెప్ట్ బహుశా ఇప్పుడు రాదు. వీ విల్ నెవర్ బీ యునైటెడ్. మనం ఎప్పుడు డివైడ్ అయి ఉంటాం. అది క్యాస్ట్ బేసిస్ ఉండొచ్చు, రిలీజియన్ బేస్ ఏదైనా ఉండొచ్చు. సో ఇట్స్ అ ట్రాజడీ, కానీ ఏం చేయలేము అది. బట్ అట్ ద సేమ్ టైం ఒక 60% నుంచి 60% మంది ఆర్ మెచ్యూర్ ఇనఫ్. వాళ్ళు పొలిటికలీ మెచ్యూర్ ఉన్నారు. దానికోసం మీరు చూసుంటారు మోదీ గారిని 3 సార్లు గెలిపించారు. ఆ 33%, 34% పాపులేషన్, దే ఆర్ గుడ్ ఇనఫ్. వాళ్ళు కొంచెం మెచ్యూర్గా ఉన్నారు. వాళ్ళు ఉంటే భారతదేశం ఇంకా సేఫ్ హ్యాండ్స్లోనే ఉంటున్నాను. ఎస్ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా క్లారిఫికేషన్స్ ఇచ్చినందుకు, బోల్డ్ అన్ని డౌట్స్ని క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి